ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. గత 14 మాసాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి దశల వారీగా మరి ఈ జేఏసీ పక్షాన అన్ని సంఘాలు ఏకమై మరి దశల వారీగా ఉద్యమం కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది. నల్ల బ్యాడ్జీల ప్రదర్శన చేశాం, అక్కడ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇచ్చాం, ఇందిరా పార్కులో ధర్నా చేశాం, అదే రకంగా బస్ భవన్ ముందు ధర్నా చేశాం. ఇన్ని పోరాటాలు చేసినప్పటి నిరసన కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం సంధించడం ముందునే ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సమ్మె నోటీస్ ద్వారా కూడా ఈరోజు వాస్తవం చెప్పాలంటే 14 మాసాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అంశాలనే పరిష్కరించమని అడుగుతా ఉన్నాం. ఇవాళ గొంతెమ్మ కోరికలు అడుగుతలేం. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని ఈ బలిష్టం చేస్తే మరి ఈ ప్రభుత్వం అనేటువంటి ఆర్టీసీ కార్మికులను బలహీనపరిచే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. అదే ఉద్దేశం ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మా సమస్యల పట్ల, మా న్యాయమైన సమస్యల పట్ల ప్రజలు కూడా తెలియజేస్తాం. రానున్న రోజుల్లో ఇటువంటి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మరి వాస్తవంగా ఈరోజు సంస్థ ఆర్టీసీ సంస్థ అంటే మరి చాలా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అనేటువంటి సంస్థ దాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఇవాళ ఎలక్ట్రిసిటీ బస్సులు తీసుకొచ్చి ఇవాళ ఎలక్ట్రిసిటీ బస్సుల పేరుతో ఏదో పొల్యూషన్ అనేటువంటిది తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఒకటే అడుగుతున్న గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇలా హైదరాబాద్ జంట నగరాల్లో 80 లక్షల వాహనాలు ఉన్నాయి. దాంట్లో 69 లక్షల వాహనాలు టూ వీలర్స్ అయితే మరి 6 లక్షల కార్లు ఉన్నాయి, 3 లక్షల ఆటోలు ఉన్నాయి. వాళ్ళ నుంచి రాని కాలుష్యం ఇవాళ ఈ 3000 బస్సులతో ఏ రకంగా వస్తుందని కూడా ఈ రకంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కేవలం 1% కూడా కాకుండా 1% కూడా లేని బస్సులతోటి ఇవాళ పొల్యూషన్ పేరుతో ఇవాళ ఇదైతే దీన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారో, డిపోలకు ఎత్తేసి ప్రైవేట్ పరం చేయడానికి ఏదైతే చేస్తూ ఉన్నారో అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఈ సంస్థ పట్ల, ఈ ఉద్యోగుల పట్ల, ఈ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఏదైతే ప్రైవేట్ ఏవైతే బస్సులు ఉన్నాయో అది సంస్థ కొనిస్తే మేము ఖచ్చితంగా దాన్ని మంచి నిర్వహణ చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా మరి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.